నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోలో మనం ధర్మరాజు ఆడవారికి శాపం ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మహాభారతంలో కుంతీదేవి తన జీవితంలో ఒక పెద్ద రహస్యాన్ని దాచుకుంది. అది కర్ణుడు ఆమె కుమారుడని, సూర్యదేవుని వరం ద్వారా జన్మించాడని. ఈ రహస్యాన్ని ఆమె ఎవరితోనూ, ముఖ్యంగా పాండవులతో చాలా కాలం వరకు పంచుకోలేదు. కాని కురుక్షేత్ర యుద్ధ సమయంలో కుంతీదేవి కర్ణుడిని కలిసి అతడు తన కుమారుడని, పాండవుల సోదరుడని వెల్లడిస్తుంది. ఈ రహస్యం బయటకు వచ్చినప్పుడు యుధిష్ఠిరుడు, ధర్మరాజు, తన తల్లి ఈ రహస్యాన్ని ఇంతకాలం దాచినందుకు తీవ్రంగా కలత చెందుతాడు. కుంతీదేవి రహస్యం. కుంతీదేవి యవనంలో దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ద్వారా సూర్యదేవుణ్ణి ఆహ్వానించి కర్ణుడిని పొందుతుంది. ఆమె అవివాహితగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరగడం వల్ల సమాజ భయంతో కర్ణుడిని గంగానదిలో వదిలివేస్తుంది. ఈ విషయం ఆమె ఎవరికీ చెప్పలేదు. పాండవులకు కూడా కర్ణుడు తమ అన్నయ్య అని తెలియదు. కాని కురుక్షేత్ర యుద్ధ సమయంలో యుద్ధాన్ని నివారించడానికి లేదా కర్ణుడిని పాండవుల పక్షాన చేరమని ఒప్పించడానికి కుంతీదేవి ఈ రహస్యాన్ని కర్ణుడితో పంచుకుంటుంది. ధర్మరాజు కోపం. యుద్ధం తర్వాత కుంతీదేవి పాండవులకు కర్ణుడు తమ సోదరుడని వెల్లడిస్తుంది. యుధిష్ఠిరుడు ఈ రహస్యం ఇంతకాలం దాచినందుకు తన తల్లిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. కర్ణుడు తమ సోదరుడని ముందే తెలిసి ఉంటే యుద్ధం జరిగేది కాదని, తమ సోదరుడిని చంపిన పాపం తమకు రాకుండా ఉండేదని ఆవేదన చెందుతాడు. ధర్మరాజు శాపం. కొన్ని స్థానిక సాంప్రదాయ కథలలో, మహాభారత గ్రంథంలో స్పష్టంగా లేనప్పటికీ యుధిష్ఠిరుడు తన తల్లి కుంతీదేవి రహస్యాన్ని దాచినందుకు కోపంతో ఒక శాపమిచ్చినట్లు చెబుతారు. ఈ శాపం ఇలా ఉంటుందని నోటి సాంప్రదాయంలో ప్రచారంలో ఉంది. ఇకపై స్త్రీలు రహస్యాలు దాచలేకపోవాలి. వారి నోట మాట దాగకూడదు. కుంతీదేవిలాగా రహస్యాలు దాచడం వల్ల ఎవరూ బాధపడకూడదు. ఈ శాపం వల్ల స్త్రీలు రహస్యాలు దాచలేక తమ మాటలను బయటపెట్టేస్తారని, అందుకే ఆడవారి నోట మాట దాగదు అనే సామెత ఏర్పడిందని స్థానిక కథలు చెబుతాయి. సామెత యొక్క సాంస్కృతిక ప్రభావం. ఈ కథ స్త్రీలు రహస్యాలు దాచలేరని, వారి మాటలు త్వరగా బయటపడతాయని హాస్యాస్పదంగా లేదా హెచ్చరికగా చెప్పడానికి ఉపయోగపడింది. కాని ఈ శాపం కుంతీదేవి యొక్క రహస్యం వల్ల పాండవులకు జరిగిన బాధను ఆధారంగా తీసుకొని ఏర్పడిందని చెబుతారు. మిత్రులారా, ఈ విషయం మీకు ముందుగానే తెలిసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.